నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఆశీస్సులు అందుకున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత శ్రీనివాసులు నాయుడును అభినందించిన చంద్రబాబు నాయుడు. జనసేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారిని అన్నివేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు గాను సీఎంకు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామని సీఎం అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు పవన్ సమాచారం ఇచ్చారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక స్థానం నాగబాబు కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభ్యులందరూ పాల్గొనాలని అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా ఆట విడుపు ఉండాలన్న ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ పురుషులు, స్త్రీలకు వేరువేరుగా పోటీలు ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టెన్నికాయ్, త్రోబాల్ తదితర ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. పాటలు, నాటకాల పోటీలు ఉంటాయి. 20వ తేదీన సాయంత్రం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే ఈ పోటీలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అదొక చిన్న విన్నపం. మన రాజకీయ నాయకులు కూడా అప్పుడు చిన్న రిలీఫ్ ఉండాలని నా ఉద్దేశం. అంతే కదండి. 24 అవర్స్ జాబ్ అంటే మనదే. కొంతమందికి 6 అవర్స్ 8 అవర్స్ ఉంటుంది. మనకు 24 అవర్స్ జాబ్. కొంచెం రిలీఫ్ ఉండాలా. అంచేత ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను. రేపు 18 తారీఖు, 19, 20 ఈ 3 రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ మహిళలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. సరదాగా 3 రోజులు పురుషులకి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, మహిళలకి బ్యాడ్మింటన్, త్రోబాల్, టెన్నికాయ్, టగ్ ఆఫ్ వార్, 100 మీటర్స్ పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా. ఓన్లీ స్పోర్ట్సే కాదు, అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం. పాటలు పాడడం, నాటకాలు, స్కిట్లు, చిన్న చిన్న స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ కానీ సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం. దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ విప్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ చీఫ్ అన్నీ మాట్లాడాము. కమిటీ మీకు నేమ్స్ ఇస్తే మనకు 18, 19, 20 20వ తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ 21st నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ చేయాలని చెప్పి ఒక నిర్ణయంకి వచ్చాం. కాబట్టి సరదాగా 3 days మళ్ళీ రిలాక్స్ అవుదాం. మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత మన బాధలు మనకు ఉంటాయి.
చేత మన ఊరు రోజు సరదాగా రిలాక్స్ అవ్వాలి దాంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరదాగా అందరూ కూడా రామకృష్ణ గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఏదో మీ ఇష్టం ఒక ఐటెం మేము ఉంటాం. 18th, 19th, 20th. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏమిటో తెలియజెప్పాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ప్రస్తుతం గ్రావెల్ అందుబాటులో ఉండటం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్ కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ 0 అవర్లో గన్నవరం నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సభా దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కోరారు. ప్రస్తుతం గ్రావెల్ అందుబాటులో ఉండటం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్ కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో గన్నవరంలో అక్రమ మైనింగ్ పై విచారణకు ఆదేశించారని, విచారణ పురోగతి ఏమిటో తెలియజేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం గ్రావెట్ అందుబాటులో ఉండటం లేదని, ఇసుక పాలసీ తరహాలో గ్రావెల్ కు కూడా నూతన పాలసీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ డిఎంఎఫ్ ఫండ్ కేటాయిస్తే ప్రభుత్వం సహాయంతో సంబంధం లేకుండా అభివృద్ధి చేపట్టేందుకు వీలవుతుందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలని గత అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి హనుమాన్ జంక్షన్ వైపు 45,000 చదరపు మీటర్ల గ్రీనరీ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. గన్నవరంలో అంతకుముందు అక్రమ మైనింగ్ మీద ప్రభుత్వ విచారణకు ఆదేశించింది అధ్యక్ష. దాన్ని ఏ స్టేజ్ కొంచెం వివరాలు తెలపాలి అధ్యక్ష. మేము క్వశ్చన్లు అడగకూడదు కాబట్టి క్వశ్చన్ అవర్లు ఇవ్వట్లేదు అధ్యక్ష, అందుకని 0 అవర్లు అడుగుతున్నాం అధ్యక్ష. అట్లాగే గ్రావెల్ ఇబ్బంది ఉన్న పరిస్థితి అధ్యక్ష, కానీ అది గ్రావెల్ మీద కూడా ఇసుక మీద లాగా పాలసీ తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, డిఎంఎఫ్ ఫండ్ కూడా మా కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ ఇస్తే జిల్లా మొత్తానికి వెళ్తుంది. మా కాన్స్టిట్యూన్సీకి డిఎంఎఫ్ ఫండ్ కరెక్ట్గా ఇస్తే ప్రభుత్వంతో కూడా పెద్ద పని ఉండదు అధ్యక్ష. ఆ డబ్బులతోనే అభివృద్ధి చేయొచ్చు అధ్యక్ష. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గ్రేటర్ దాని మీద కూడా పోయిన సెషన్లో క్వశ్చన్ అడిగినా ఆ రోజు చేస్తామని చెప్పారు, కానీ అటు గన్నవరం సైడ్ గ్రేనరీ లేదు అధ్యక్ష. ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ జంక్షన్ వైపు. అలాగే ఈ పక్క కూడా 45,000 చదరపు మీటర్లు ఉంది, ఇంకో 45,000 చదరపు మీటర్లు వేస్తామని చెప్పారు, కానీ దాని మీద అతిగతి లేదు అధ్యక్ష. బెంగళూరు ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ లాగా మన ఎయిర్పోర్ట్ కూడా బాగుండాలంటే అర్జెంటుగా గ్రేనరీ మీద దృష్టి సారించాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చట్టసభలో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచీల వద్ద ఉండి ధర్నా చేస్తామని, పోడియం వద్దకు రాలేదని, మేమెప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదని అన్నారు. పార్లమెంట్లోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లు 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని అన్నారు. అసెంబ్లీ కండిషన్ ఫర్ రికగ్నిషన్ లో కూడా ఈ విషయం పొందుపరిచి ఉందని అన్నారు. ఎవరెక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని వైసీపీ పత్రికా స్పీకర్ తప్పుడు రాతలు బాధాకరం, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చట్టసభలు చూస్తూ పెరిగిన వాడినని, చిన్న వయసులో చట్టసభలను చూశానని, అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదని, ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై స్పందించిన మంత్రి లోకేష్ బుధవారం శాసనసభలో మాట్లాడారు. చట్టసభలో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్టర్బ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పటికీ బెంచీల వద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని, మేమెప్పుడు లక్ష్మణ రేఖ దాటలేదని అన్నారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్నని, పార్లమెంట్లోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని అన్నారు. అసెంబ్లీ కండిషన్ ఫర్ రికగ్నిషన్ లో కూడా ఈ విషయం పొందుపరిచి ఉందని అన్నారు. చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాల పైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు రెండో అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈ రోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా
పిలుస్తాం, ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడతాం. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష. డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్ గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121C లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకునే అధ్యక్ష, ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్, దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయటం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదని అన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. తాడేపల్లిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావటం లేదు. ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది మాత్రం బోడిస్తున్నా అని జగన్ ఆరోపించారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి అన్నారని 2 బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఆత్మస్తుతి పరమానంద అన్నట్టుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని అన్నారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. ఇక తమ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, 2.66 లక్షల మంది వాలంటీర్లు నియమించామని జగన్ తెలిపారు. అలాగే ఏపీ సిఓఎస్ ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మొత్తం 6.31 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జాబ్స్ ఇచ్చామని మాజీ సీఎం వివరించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు
అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. మొదటిది యువతకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు నేరేడు సంవత్సరం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడనంటే అది లేదు. గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో జరుగుతున్న ఆందోళన తీవ్రతరం చేశారు. స్టైఫాండ్ పెంచాలంటూ గత 30 రోజులుగా విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యలు నెరవేర్చకపోగా మమ్మల్ని హాస్టల్ నుంచి బయటకు తోసేశారంటూ ఆందోళన చేశారు. కళాశాల గేట్లు మూసివేసి సిబ్బంది కళాశాల యాజమాన్యాన్ని లోపలికి అనుమతించలేదు. కళాశాల వద్ద పోలీసులు చేరుకున్నారు. సమస్యను పరిశీలించేలా యాజమాన్యం మాట్లాడతామని తెలిపారు. మాపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 32 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాము. అలానే మా సమస్య గురించి స్టైఫండ్ పెంచడానికి అయ్యి మేము ప్రతి మినిస్టర్ని కలిసాము, ఆల్మోస్ట్ అందరినీ మాకు వీలైనంత వరకు. ఆ క్రమంలోనే లోకేష్ గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాము. పవన్ కళ్యాణ్ గారు అసలు పేపర్ తీసుకొని చూస్తా అన్నారు, ఇంకంతే వెళ్ళిపోయారు. ఎలాంటి స్పందన లేదు. లోకేష్ గారు అయితే కారు దిగొచ్చి మాట్లాడారు. మీ కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి మీ సమస్యపై చర్చిస్తానన్నారు. కానీ మేము కలిసి ఆల్మోస్ట్ 2 వారాల పైన దాటుతుంది. కనీసం మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆపైగా మేము చాలా శాంతియుతంగా గవర్నమెంట్కి మా రిప్రజెంటేషన్ ఒక హైరార్కీ లెవెల్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. అయినా కూడా యూనివర్సిటీ మా పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. హాస్టల్ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, మొత్తాన్ని బయటకు నెట్టేసి వాళ్ళు బయట వండుకునే పరిస్థితి అక్కడ చూస్తే మాకు మేము ఎక్కడ ఉండాలి అని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటం కూడా ఆపము. మా సర్క్యులర్ ముఖ్యంగా మా హక్కులకే మేము పోరాడుతున్నాం. మా హక్కులు నెరవేర్చుకునేంత వరకు, హాస్టల్లో ఉండేలాగా పర్మిషన్ ఇచ్చే అంతవరకు, సర్క్యులర్ వెనక్కి తీసేంతవరకు మా స్ట్రైక్ అయితే ఆపము. అలానే ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రం మొత్తంగా ఉన్న వెటర్నరీ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్టైఫండ్ హైక్ గురించి 4 రోజుల పైగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాం. అందులో బాగా నిరాహార దీక్షలు కూడా చేస్తూ ఉన్నాము. నేను యూనివర్సిటీ సర్క్యులర్ మాకు పంపించిందండి, హాస్టల్స్ వెకేట్ చేసి మెస్ క్లోజ్ చేస్తున్నాం, మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి అని. దానికి మేము ఒప్పుకోకుండా మా హాస్టల్స్ ఎలా పంపిస్తే మేము ఎక్కడ ఉండాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాము. ఇంతమంది అమ్మాయిలు మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని కాలేజెస్లో. ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు కదా జాయిన్ అయ్యింది, చాలా దూరాల నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాం. సడన్గా వెళ్ళిపోమని చెప్పి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మాయిల భద్రత గురించి క్వశ్చన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆర్టికల్ 19 ప్రకారం చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసాం. ఎటువంటి పబ్లిక్ డ్యామేజ్ చేయలేదు, ఎవరికి హామ్ చేయలేదు, ఎవరికి అగెనెస్ట్గా కూడా వెళ్ళలేదు. మా డిమాండ్స్ నెరవేర్చండి, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం మాత్రమే చెప్పాము. కానీ ఇప్పుడు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే యూనివర్సిటీ వాళ్ళు మాకు అగెనెస్ట్గా మారారు. హాస్టల్స్ బ్లాక్ చేయించి బయటికి పంపించడం, చాలా ఫోర్స్ఫుల్గా పోలీసులను కూడా పిలిపించడం జరిగింది. గేట్స్ దగ్గర కూర్చుంటే మనం బలవంతంగా లేపేసి మరి కారు లోపల తీసుకొచ్చారు.
ఈ సర్క్యులర్ ఏదైతే యూనివర్సిటీ మాకు పంపించిందో అది వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఇక్కడ నుంచి తగ్గమండి. అంతేకాకుండా ఇలా స్టైఫండ్ విషయం గురించి 12 సంవత్సరాలుగా ఇంత మా పట్ల నిర్లక్ష్యం జరుగుతుంది అని క్వశ్చన్ చేస్తే మా ప్రొఫెసర్స్ కొంతమంది ఇలా అన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ రాకూడదు అని చెప్పి కావాలంటే మీరు బయటకు వెళ్ళి వేరే జాబ్స్ చూసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ రాకూడదని చెప్పి మేము కాలేజ్లో ఎక్కువ రాకూడదని చెప్పి ముందు నుండి రెస్ట్రిక్ట్ చేస్తూ వచ్చాము. మీరే పొలిటీషియన్స్ చుట్టూ తిరిగి 4 కాలేజ్ తెప్పించుకున్నారు, 2 కాలేజీల కంటే ఎక్కువ కాకూడదని చెప్పి అగెనెస్ట్గా అన్నాము. ఇప్పుడు మీరే ఎంత చేస్తున్నారని చెప్పి అన్నారు. మీరు ఏ ఇయర్ అని చెప్పడానికి ఫైనల్ ఇయర్ అని చెప్తే సరే పరిణామాలు అంతే దారుణంగా ఉంటాయని కూడా చెప్పారు. వీటన్నిటిని మేము ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామండి, కానీ మాకు న్యాయం జరగాలి. మొత్తం అన్ని బ్యాచెస్ ఇక్కడే ఉన్నారండి. యూజీ పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ. యాక్చువల్గా మేము ఆన్ పార్ విత్ మెడికల్ స్టూడెంట్స్ అని చెప్పి లెటర్ రిప్రజెంటేషన్ అందరికీ ఇచ్చామండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే అందులో మిగతా స్టేట్స్ కంపారిజన్ చూసుకుని తెలంగాణ అది 9,700 వస్తుంది కదా, అది ఇస్తామని చెప్పి అన్నారు. తర్వాత సీఎం గారు మాట్లాడిన తర్వాత కొంచెం పెంచుతున్నాము, దాన్ని 10,500కి ఇస్తున్నాము, మీరు దానికి ఒప్పుకోండి అని చెప్పి అన్నారు. ప్రతి ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి రివైజ్ అవుతూ వస్తుంది, స్టైఫండ్ పెరుగుతూనే వస్తుంది. 2013లో ఎలా అయితే ఉందో మాకు వాళ్ళకి సమానంగానే ఉంది. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా మెడికల్ వాళ్ళకి అన్ని మెడికల్ కోర్సెస్ అందరికీ సమానంగా స్టైఫండ్ రావాలని చెప్పి అన్నారు. ఇప్పటికీ అలానే ఉంది, వాళ్ళకి రివైజ్ అవుతూ వస్తుంది. ఆ రివిజన్ కూడా మాకు జరగట్లేదు. దానికి ఒప్పుకోండి, లేదంటే కనుక కాల్ ఆఫ్ ఇవ్వండి అని చెప్పన్నారు. మేము దానికి ఒప్పుకోము, న్యాయంగా మేము అడిగిన మా హక్కును మేము పొందాలని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాము, దానికి ఒప్పుకోమని చెప్పి అన్నాం. దానికి అగెనెస్ట్గా సరే అయితే మీరు స్ట్రైక్ ఆపట్లేదు కదా, యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని కాల్ ఆఫ్ ఎలా చేయాలని చెప్పి ఇలా యూనివర్సిటీ నుంచి హాస్టల్ బ్లాక్ చేస్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను ప్రకటించేలా ఆదేశించాలని కోర్టులో ఆయన పిటిషన్ వేశారని చెప్పారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చాలని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు తాను వేచి చూద్దామని అన్నట్లుగా వివరించారు. కానీ ఇటీవల కాలంలో జగన్ వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అయ్యన్న మాట్లాడుతూ స్పీకర్కు హైకోర్టు సామాన్లు జారీ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ పిటిషన్కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ జరగలేదన్నారు. కానీ ఆయన నిరాధార ఆరోపణలతోనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నట్లుగా వివరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెప్తుంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటే తప్ప ఇది రాదు. కనీసం 10% సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను జగనే గతంలో సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన సంధి ప్రేలాపాలనను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ అందరికీ తెలుసు, ఈ 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా రిట్ పిటిషన్ వేసి అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. అదే సభ సమావేశంలో కావడానికి అవసరమైన క్వారం కనీసం సమానంగా ఉంటే సభలో మొత్తం సభ్యుల్లో 10 ఒక వంతు సంఖ్యాబలం తప్పక కలిగి ఉండాలి. ఈ చరిత్రాత్మక డైరెక్షన్ను పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా అన్ని రాష్ట్రాలు చట్టసభల్లోని పాటిస్తున్నారు. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు. కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు గుర్తించి పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021-2019
ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 తన సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా పి ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని, అది వాస్తవం కాదు. నేను రికార్డ్ అంతా వెరిఫై చేయించాను, అది వాస్తవం కాదు. పి ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగల్పూడి అనిత, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చేనేత జోలీ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా తగు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లక్పతి దీదీస్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 100 మంది మహిళా ఎంటర్ప్రెన్యూర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 1,00,000 మందికి పైగా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ అందజేసి కుట్టు మిషన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ఉద్దేశింపబడిన ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ప్రారంభిస్తారని అన్నారు. ఇందుకు సంబంధించిన స్టాల్ను సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలచే తయారు చేయబడే ఆహార, గృహోపలంకరణ మరియు చిరుధాన్యాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ప్లిప్ ప్లాట్, ఫార్మావేద, మిల్లెట్ బ్యాంక్ మరియు హెర్బాకార్న్ వంటి సంస్థలతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నట్లుగా ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చేనేత మహిళా కళాకారులను గుర్తించి ఒక్కొక్కరికి 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబోతున్నట్లుగా తెలిపారు. చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన స్టాల్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం కింద దాదాపు 1,300 మంది అర్హులైన మహిళలకు 1,300 కోట్ల మేర రుణాలు అందజేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగల్పూడి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారికి సీఎం చేతుల మీదుగా యూనిట్లు మంజూరు పత్రాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అన్ని శాఖలకు సంబంధించి 15 స్టాళ్లను మాత్రమే ఏర్పాటు చేయాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. మహిళా రక్షణకు శక్తి యాప్ రూపొందించామని, ఈ యాప్ మహిళా దినోత్సవం రోజున సీఎం చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ బర్తో పాటు స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఆశీస్సులు అందుకున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేత శ్రీనివాసులు నాయుడును అభినందించిన చంద్రబాబు నాయుడు. జనసేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతున్న మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.